ఆయన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ పెద్దలకు సన్నిహితుడు కూడా. రాజకీయాలంటే మక్కువ. దీంతో వీఆర్ఎస్ తీసుకొని మరీ రాజకీయ ప్రవేశం చేశాడు. ప్లాన్ బాగున్నా కథ అడ్డం తిరిగింది. కాలం కలిసి వస్తే మంత్రి పదవి దక్కాల్సిందే. అన్ని అనుకున్నట్లుగా జరిగిన ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన ఆశ నిరాశ అయింది. చేసేది లేక రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ఇంతకీ ఎవరా మాజీ ఐఏఎస్ అధికారి? మీరే చూడండి. వైసీపీకి ఎన్నికల నుండి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. వైసీపీ ఘోర ఓటమి తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చెందడమే కాకుండా పార్టీ నేతల మార్పులు కూడా మైనస్ అవుతున్నాయి. ఐఏఎస్ పదవికి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయ రంగప్రవేశం చేశారు మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్. మంత్రి పదవి ఆశించి రాజకీయాల్లోకి అడుగులు వేసిన ఆయన ఎంత తొందరగా రాజకీయాల్లోకి వచ్చారో అంతే ఫాస్ట్గా పార్టీ నుంచి తప్పుకున్నారు. కర్నూలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఐఏఎస్ ఏఎండి ఇంతియాజ్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ 2024 ఎన్నికల్లో పరాభవం తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలుస్తూ వచ్చారు. అయినా ఇన్ఛార్జి బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారో తెలియక క్యాడర్లో అయోమయం నెలకొంది. కర్నూలు జిల్లా కేంద్రంలో 44 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో 12 మంది టీడీపీలో చేరారు. అయితే మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన కారణముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో రాజీనామా చేశారని కొందరు చర్చించుకుంటుండగా, మరికొందరు మాత్రం 5 ఏళ్లు పార్టీని నెట్టుకురావడం కష్టంతో పాటు ఖర్చుతో కూడిన పని అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంకు అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వస్తూ వెళ్తున్నారు తప్ప పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారు. ఓటమి తర్వాత 5 ఏళ్లు పార్టీని ముందుకు తీసుకెళ్లడం ఖర్చుతో కూడిన పని కావడంతో మౌనంగా ఉండిపోయారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వెంటనే వైసీపీ అధినేత జగన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్లను కాదని మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్కు టికెట్ కేటాయించారు. సీటు దక్కని మాజీ ఎమ్మెల్యేలు అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ, వైసీపీ అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ కర్నూలు నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు పట్టం కట్టారు. ఈ ఓటమి పార్టీ పెద్దలతో పాటు జిల్లా నేతలకు కనువిప్పు కలిగించింది. నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నేతలకు కాకుండా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం పార్టీకి మైనస్గా మారింది. వీటికి తోడు ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్లు నియోజకవర్గంలో కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిద్దరూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్నారు. ఇంతియాజ్ అహ్మద్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో వైసీపీ కర్నూలు ఇన్ఛార్జి ఎవరనేది ప్రశ్నార్థకరంగా మారింది. అనుకున్నదొకటి, అయ్యిందొకటి అనే విధంగా మారింది మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పరిస్థితి. కీలక పదవి ఆశించి పాలిటిక్స్లోకి వచ్చినప్పటికీ ఘోర పరాభవం చవిచూశారు. చేసేది లేక పార్టీ నుంచి వైదొలిగారు. ఇంతియాజ్ రాజీనామాతో పార్టీలో అసలు ఏం జరుగుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.